పండగ 3 రోజులు కూడా చీట్ చేయకుండా ఓన్లీ డైట్ ఫుడ్డే తిన్నాను. సో, ఇలా చెప్పడానికి చాలా బావుంది గదా! కానీ నేను అస్సలు అలా చేయలేదు. ఆ 3 డేస్ ఏం తినాలనిపిస్తే అది తిన్నాను. బయటికెళ్ళాను, తిరిగాను. పండగైతే అయిపోయింది. 1, 2 కేజీస్ వెయిట్ గూడా గెయిన్ అయ్యాను. సో, ఇదంతా ఒక ఎత్తయితే, సో, మనం ఆ 3 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తున్నాం అనేదే మ్యాటర్ అవుతది. సో, అదే యాక్చువల్ కన్సిస్టెన్సీ అంటే, సో, మనకి ఎన్ని సిట్యుయేషన్స్, ఫెస్టివల్స్ కానీ, ఇంకా ఏదైనా కానీ మనము ఒక బ్రేక్ ఇచ్చాము డైట్ కంటే, సో, ఆ 1 డే, 2 డేస్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పర్ఫెక్ట్‌గా మన డైట్‌లోకి రావాలి. అప్పుడే మనం ముందుకెళ్తాము. సో, లేదంటే వెనకే ఉంటాము. సో, అదే ఆ 3 డేస్ నేను చీట్ అంటే ఐ మీన్ నాకు నచ్చిన ఫుడ్ తినకుండా ఉండింటే, సో, నా మైండ్ అంతా అక్కడే ఉండేది. అరే! పండగ రోజు కూడా నాకేంట్రా ఇది నేను తినలేదు కదా! అక్కడే. కానీ ఇప్పుడు నాకు అదేం లేదు. సో, ఇప్పుడు నాకు నా డైట్ మీదే కాన్సంట్రేషన్ అనమాట. 3 రోజులు నచ్చింది తినేసాను. ఇప్పటి నుంచి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో, ఇదే ఉంటదనమాట. అండ్ జిమ్ కూడా ఈరోజే స్టార్ట్ చేశాను. సో, జిమ్‌కి వెళ్ళకుండా ఉండడానికి మైండ్‌లో చాలా సాకులైతే రన్ అయ్యాయి కానీ, కంట్రోల్ చేసుకున్నాను. సో, లేదు వెళ్ళాలి అని. వెళ్ళిన తర్వాత కూడా చాలా బద్ధకంగా అనిపించింది చేయడానికి. లైట్‌గా కార్డియో, వార్మప్ అవి చేసుకొని వచ్చేసాను. సో